చదువుకున్న 3 లేఖన భాగాల పాఠాలలో నుంచి మన అంశం ఏమి అంటే కృప ద్వారా నిత్య జీవం. కృప ద్వారానే మనం నిత్య జీవానికి పోతాం, కానీ వేరే దాంట్లో కూడా పోలేము. ఏదో మంచి పనులు చేసినామని పోలేము. పోలే అంటున్నా మనం ఏమన్నా గొప్ప పనులు చేస్తే పరలోకం పోతామా అంట. మరి ధర్మశాస్త్రం అంతా పాటిస్తే పోలే. ధర్మశాస్త్రాన్ని ఎవరు పాటించలేదు. 100% పాటించారు. 100కి 100 మార్కులు వస్తేనే ధర్మశాస్త్రాన్ని పాటించారు. 99 వచ్చినా అయినా కూడా ఫెయిలే. ధర్మశాస్త్రంలో 99 మార్కులు వచ్చినా ఫెయిలే. అంటే 100కి 100 తెచ్చుకోవాలంటే కష్టం. మానవుడు ఎవడు దాన్ని చేయలేదు. అందుకోసమనే ఈ 3 లేఖన భాగాల్లో మనము చూసుకుంటున్నాం. మరి 117వ కీర్తనలో 1వ వచనంలో 117:1 యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాస్యతని మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాస్యత. అంతేగా, యెహోవా కృప మన ఎడల ఎంత ఉన్నదంట? హెచ్చుగా. చాలా ఎక్కువగా ఉంది కృప. ఇంకా ఏముంటుందంటే 103వ కీర్తన 11వ వచనంలో 103వ కీర్తన 11వ వచనంలో ఆయన కృప ఎటువంటిదంటే, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. భూమి ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో మన ఎడల ఆయన కృప అంత ఉందంట. అంత కృప లేకపోతే పాపం చేసేది మనల్ని పరలోకం తీసుకుంటారా? అంత ఉంది కాబట్టి, అంత ప్రేమ ఉంది కాబట్టే తీసుకొని పోతారు. ఇంకా ఏముందంటే యెషయా గ్రంథం 54:8లో యెషయా గ్రంథం 54:8లో కృప అయింది అధికంగా ఉంది. మూడోది ఏం చెప్తాను చూడండి, మహోద్రేకము కలిగి నిమిషము మాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో చూపుదును. ఆయన కృప నిత్యమైనది. ఆయన కృప ఇంకా 2 కొరింథీ 12:9లో కూడా నా కృప నీకు చాలును అంటాడు. నా కృప నీకు చాలుయా అంటాడు. నాకు బాగలేదు, ఉదయంలో ఒక ముళ్ళు ఉంది, దాన్ని తీసేయను 3 సార్లు ప్రార్థన చేశాను. మనం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాం? ఏదన్నా దేవుని అడగాలంటే 300 సార్లు చేస్తాం. అపోస్తలుడైన పౌలు అట్టగా ముమ్మారు అంటే 3 సార్లు చేశాడంట, నాకున్న సమస్య తీసేయాలి, నా కృప నీకు చాలండి అంటే. మళ్ళీ దాని గురించి అడగలేదా? ఉంటే ఉండేలే జాగ్రత్త. నీ జబ్బు అట్టే ఉంటుంది, నీ నొప్పి అట్టే ఉంటుంది, ఆయన కృప ఉంటుంది. కృప ఉంటుంది. అందుకే ఆయన ఏమంటాడంటే పౌలు, నాకు ఉండేది నా హృదయంలో ముళ్ళు ఉన్నది, బాధ కడుతుంది, నాకు కన్నుకు జబ్బు వచ్చింది, నీళ్లు గారుతుంది, తట్టుకోలేదు, తీసేయను. నేను 3 సార్లే అది చేసిండేది ప్రార్థన. నా కృప నీకు చాలే, అది అట్టే ఉంటుంది, దాన్ని తట్టుకుని శక్తి ఇస్తావు అన్నాడు. ఆడికి ఉన్నాడు. మనం అట్టగా 300 సార్లు అని అడుగుతూనే ఉంటాం. అంటే దేవుని కృప కావాలి మనకు. మళ్ళా రోమ 6:23లో ఏమన్నా చూడండి. రోమ 6:23 ఏముందో, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు ఏంటంట, పాపం వలన మరణం వస్తుంది, జీతం ఏమి? మరణం. ప్రభువైన యేసు కృపావరం వల్ల మనకేమొస్తుంది? నిత్య జీవం వస్తుంది. అసలు కృప అంటే ఏంది? మనం కృప అని అనుకుంటున్నాం. మనం కృప అంటే ఏంది? కృపం అనే పేరు కూడా పెట్టుకుంటాం. కృప అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే గ్రేస్ అంటారు. గ్రేస్ అంటారు. గ్రేస్ అంటే ఏమి? గ్రేస్ పీరియడ్ ఇచ్చినాంరా నీకు అంటాడు. ఏమది? మళ్ళా 10 నిమిషాలు పొడిగించినామంటే, నువ్వు 10 నిమిషాలు లేటుగా వచ్చినా నీకు ఆబ్సెంట్.
గ్రేస్ మార్కులు అంటారు. గ్రేస్ మార్కులు అంటే గ్రేస్ మార్కులు వేసాడు అంటాడు. ఆయన నారాయణ భాస్కర్ ఎవరో ముఖ్యమంత్రి ఉన్నాడు, ఎన్రామరావు కన్నా ముందు. ఆయన ఎన్రామ తర్వాత ఒక ఆయన వచ్చినాడు. ఎవరు? నారాయణ భాస్కర్ అయినా కోట్ల విజయభాస్కర్ అంటే ఆయన ఎవరు? ఒక ఆయన ముఖ్యమంత్రి అయినాడు. అప్పుడు 30 మార్కులు వచ్చినాయి, 32 వచ్చినా కూడా పాస్ చేసేసినాడు అందరినీ. మామూలుగా ఎన్ని రావాలా? ఇంటర్మీడియట్లో చేరాలి 10th క్లాసు 35 రావాలా. 32, 33 అట్టేసిన వాళ్ళకి అందరినీ 5 మార్కులు గ్రేస్ మార్కులు ఇచ్చేసి పాస్ చేసేసి అందరిని ఇంటర్లో చేర్పించేసినాడు. ఇదేంటి? ఇది కృప. గ్రేస్ అంటే కృప. కృప అంటే ఏంటంటే నీకు అర్హత లేదు, పరలోకం పోవడానికి అర్హత నీకు లేదు. ఆయన గ్రేస్ మార్కులు వేసి నేను బడికి పంపించేస్తాను. ఎక్కడికి? పరలోకం. అది కృప అంటే. కృప అంటే ఏంటనుకుంటున్నామంటే మనకు యోగ్యత లేదు, అర్హత లేదు, అటువంటి వాళ్ళకు అర్హత కల్పించడమే కృప. అర్హత లేని వాళ్ళకు అర్హత కలిగించడమే కృప. ఇది మనం పెట్టుకోవాలి. కృప 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 అని పాట పాడుకుంటుంది. కృప అంటే ఏందో తెలియకపోతే ఎట్ట పాడుకుంటాం చెప్పండి. కృప అనే దానికి మనము ఇది కృప అంటే యోగ్యత లేనివానికి, అర్హత లేనివానికి అర్హత కలిగించడమే కృప. మనం పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మన మంచి పనులు, మనం చేసే నీతి క్రియలు ఇవన్నీ కాదు. ఆయన అక్కడికి తీసుకువెళ్ళడానికి కృప, ఉచితమైన కృప చేతనే మనం పరలోకం పోతున్నాం. కానీ మనం ఏదో మంచి పనులు చేసి అన్నదానం, వస్త్రదానము, భూదానం, గోదానము, రక్తదానం చేస్తే పోతాం అనుకుంటున్నారు. చాలా మంది అనుకుంటారు అంటే నేను చాలా మంచి పనులు చేసినా పోతాం. ఇది కాదు కృప. ఆయన కృప. ఆయన ఏమంటాడంటే నీ క్రియలన్నీ మురికి గుడ్డ ఉన్నాయన అంటాడు. నీ మంచి పనులన్నీ నేను చేస్తాను నువ్వు అనుకుంటున్నావు. 64 ఏషియా గ్రంథం 64 దాంట్లో చూడండి 8వ వచనం మేము ఉండాలి. 64:8 చూడండి ఏమున్నదో అలా మురికి గుడ్డ అని ఉంటుంది. 64:8 8 64:6 సారీ 64:6 చూడండి. మేమందరము అపవిత్రుల వంటి వారి మైతిమి. మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వల్లే ఏమైపోయినాయంట? నీవు నీతి పనులన్నీ చేసి నేనేందో చేసేసాను, సాధించాను, నేను పరలోక రాజ్యానికి అర్హత అనుకుంటా ఉంటాం. మనం ఏదో ఒక మంచి పని చేసేసి ఈరోజు మంచి పని చేసేసి నేను పరలోకం వెళ్ళిపోతా అని అనుకుంటా ఉంటాము. ఆయన ఏమంటున్నాడంటే నువ్వు చేసే నీతి క్రియలన్నీ నా దృష్టికి ఎటువంటివి? మురికి గుడ్డలు. ఆయన మురికి గుడ్డలు. అట్టని చేయకుండా ఉంటావా? మంచి పనులు అట్టని చేయకుండా ఉన్నావా? చెప్పండి. ఆయన అన్నాడు, ఆ మాట అన్నాడు బా. ఏమని? మీ నీతి క్రియలన్నీ నువ్వు నీతి అని చెప్పుకునేటివన్నీ నా దృష్టికి మురికి గుడ్డలు నాయన. ఆ మాట నీతి క్రియలు అన్నాడు. ఇప్పుడు ఎపిసిల్ రాసిన పత్రికలో మనకిచ్చిన పాఠంలో 10వ వచనం ఏముండాలి? ఇప్పుడు ఆయన మీరు చేసేటి అన్ని నీతి క్రియలు అన్నాడు. ఇప్పుడు చేసేటి చేయమన్నాడు వద్దా? అట్టని సాధించుకోవాలన్నా మరియు వాటి యందు నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాము. ఆయన మురిగుడ్డలు లేని చెప్పేసి నేను చేయలేపా, ఏ మంచి కార్యం చేసినా ఒకటి చేయకపోయినా ఒకటే కాదు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఆయన ముందుగానే సిద్ధపరిచాడు. మంచి క్రియలు పనులు చేయాలి, మంచి పనులు చేయాలని ఎప్పుడు ఉన్నాడంట? ముందుగానే సృష్టింపబడిన వారమై. క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారై ఉన్నాం. ఎప్పుడు అంటే దేవుడు ముందుగా సిద్ధపరిచిన మంచి క్రియలు, సత్క్రియలు. ఏం క్రియలు? సత్క్రియలు. మంచి పనులు చేయడానికి ముందుగా మనల్ని దేవుడు వాటిని పెట్టాడు, మనల్ని సృష్టించినాడు, అవి చేయడానికి సృష్టించినాడు. మరి యెషయా గ్రంథంలో ఏమంటాడు? మీ క్రియలన్నీ మురికి గుడ్డలు అంటాడు. అట్టని మనం సాధించామా? లేదు. మనం పుట్టించింది మంచి పనులు చేయడానికి. కానీ దాని ద్వారా మనం పరలోక రాజ్యానికి పోలేము, నిత్య జీవాన్ని చేపట్టలేము. ఆయన కృప ద్వారానే. ఆయన కృప అనేది మనము
మర్చిపోకూడదు. ఈరోజు కృప ధర్మశాస్త్రం ఏమంటుంది? ధర్మశాస్త్రం ఆజ్ఞ ఏమంటుంది? పాపం అంటారు. మరి యేసుస్వామి వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని రాళ్ళతో కొట్టేది ఆజ్ఞ కదా. అది ధర్మశాస్త్రం ఆజ్ఞ కదా. ఖచ్చితంగా కొట్టి సంపాదన. యేసుస్వామి ఏమన్నాడు? ఆడికి వచ్చి మీలో పాపం చేయడు రాయి అయినప్ప అన్నాడు. అక్కడేం చూపించినాడు? కృప చూపించినాడు. ఆజ్ఞ పాటించడం తప్పే, కానీ ఆజ్ఞ కంటే గొప్పది కృప. ఈరోజు చాలా మంది చెప్తాం, మేము క్రిస్టియన్స్, మేము వేరే వాళ్ళను ముట్టుకోమంటారు. మేము క్రిస్టియన్స్, హిందువులు శవాలు మయం మేము అంటారు. అది ఆజ్ఞ. నువ్వు తట్టుకోకూడదు. కృప ఏంది? ప్రేమ ఏంది? నీ మీద ప్రేమ ఉన్నప్పుడు నువ్వు బురద అంటే నేను ముట్టుకొని బురద అన్నావు. నీ మీద ప్రేమ ఉంటే, బిడ్డ మీద ప్రేమ ఉంటే బురద గిరద అంతా ఏం చేస్తాడు? ఎత్తుకుంటాడు. అవునా కదా? ఇది ప్రేమ. ఈరోజు దేవుని వాక్యం ద్వారా మనకి 3 పాఠాలలో ఏమున్నదంటే, మొదటి పాఠంలో ఏముంది? ఆజ్ఞ ఉన్నది. మొదటి పాఠంలో ఏమున్నది? ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు ఉన్నాయి. రెండవ దాంట్లో ఏమున్నది? కృప ఉన్నది. రెండో దాంట్లో ఏమున్నది? కృప ఉన్నది. మూడో దాంట్లో ఏమున్నది? నిత్య జీవం ఉన్నది. 3 పదాలు ఉన్నాయి. ఏమున్నాయి దీంట్లో? 3 పాఠంలో 3 పదాలు. ఆజ్ఞ. నిర్గమకాండంలో ఏమున్నది? ఆజ్ఞ ఉన్నది. తర్వాత ఎపిసోడ్ రాసిన పద్ధతిలో కృప ఉంది. మూడో దాంట్లో ఏముంది? నిత్య జీవం ఉంది. ఈ 3 పాఠాలలోనే మనం బేస్ చేసుకుని కృప ద్వారానే నిత్య జీవము. ధర్మశాస్త్రం ద్వారా మనం ధర్మశాస్త్రానికి వేరుగా కృప ఉందంట. ఆ మాట చూడండి. రోమిలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 3:21 ధర్మశాస్త్రానికి వేరుగా కృప ఉన్నదంట. చూడండి, కృప అనేది ఆజ్ఞలకు ధర్మశాస్త్రానికి వేరుగా ఉంది. 3:21 రోమా 3:21 ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని కృప నీతి బయలుపడు. దేవుని కృప యొక్క నీతి ఏం చేస్తుంది? బయలుపడు. ధర్మశాస్త్రానికి వేరుగా ఉంది. మనం చెప్పుకున్నాం. ధర్మశాస్త్రము ఆజ్ఞలు ఏం చేస్తుందంటే, మరి ధర్మశాస్త్రం పాటించినోడు ఒకడు పడిపోయి ఉంటే దొంగల చేత పట్టబడినప్పుడు ధర్మశాస్త్రం నేను ముట్టుకోకూడదు, శవ నిన్న వాడు వెళ్ళిపోయా, ఇంకొకడు లేవీడు వెళ్ళిపోయా, పరిసేయుడు వెళ్ళిపోయా, ఇంకా ఎంతమంది పోయినారో మనకు 3 రాసిందట. ఈ సమరయుడు ఏమన్నాడు? అయ్యో పాపం ఒక సాటి మనిషి పడిపోయినాడే, తక్కువలు తగిలినాయి. వీళ్ళంతా ధర్మశాస్త్రం పాటించుకొని శవాన్ని ముట్టుకోకూడదు, వాళ్ళు ముట్టుకోకూడదు, మన పట్టుకోవాడు వెళ్ళిపోయినాడు. చూశాడు కానీ వీరికి ఏదో కృప వచ్చింది. అయ్యో సాటి వ్యక్తి పడిపోయినాడే, లేపుదామన్నాడు. అంత మాత్రమే కాకుండా వాడిని గాడిద మీద ఎక్కించుకున్నాడు, వాడిని కట్లు కట్టినాడు, వాడిని ద్రాక్షరసం పోసినాడు. మళ్ళా వీడు నడుచుకుంటూ వాడిని గాడిద మీద కూర్చొని పెట్టుకొని ఏడ తీసుకున్నాడు. పొట్టకొలు ఇంటి వానికి ఆ పొట్టకొలు ఎందుకంటే ఒక లాడ్జి అనుకో, అక్కడ తీసుకుపోయినాడు. ఆడవానికి భోజనం పెట్టు, మళ్ళీ ఏమైనా డబ్బులు ఉండే డబ్బులు చేతికి ఇచ్చినాడు. ఇంకా ఏమైనా ఖర్చు చేయి, మళ్ళీ నేను వచ్చి ఇస్తా. ఎవరు తెలియని వానికి అంత ప్రేమ ఎందుకు చూపిస్తాను? ఎవడు దాటిపోయానికి ఇంత తీసుకోవాల్సిన జాగ్రత్త అయితే అవసరం లేదు కదా. ఏదో చేసినా వాడు ఇచ్చిపెట్టా, మీ బంధువులకు చెప్పురా నాయన ఫోన్ చేసి ఏదో ఒకటి చేసి చూసుకుంటానని వెళ్ళిపోతారు కదా. అట్లా కాదా, వారికి ఏం చెప్తాను? వీనికి అంతా బాగు చెయ్యి, మళ్ళా వస్తా, ఏదైనా పెండింగ్ ఉంటే మళ్ళీ నేను వచ్చి కడతా. ఇది కృప, ఎంత కృప. అందుకే యేసుక్రీస్తును మంచి సమరయుడు, ఆయన సమరయుడితో కూడా పోలుస్తాడు. ఈరోజు మనం కూడా దొంగల చేత సాతాన్ చేత కొట్టబడి అటు పడిపోయింటే మనల్ని ఆయన వచ్చేసి ఎత్తుకొని ఆయన ఇచ్చి మళ్ళా నేను డబ్బులు కడతాను, ఆయన ప్రాణం ఇచ్చినాడు మన కోసం. ఇది కృప కదా. ఇప్పుడు ధర్మశాస్త్రానికి వస్తే, ధర్మశాస్త్రంలోకి వచ్చినట్లయితే ధర్మశాస్త్రంలో చూడండి, ధర్మశాస్త్రానికి ఏం చెప్తున్నాడంటే నిర్గమకాండంలో 20:1 చెప్పుకో, ఆజ్ఞల గురించి చెప్తా ఉన్నాడు. ఆజ్ఞలు, ఈ ఆజ్ఞలు ఏమంటే మొదటి 10 ఆజ్ఞలు. ఇప్పుడు ఆజ్ఞలు నేర్చుకునేంత మాత్రం ధర్మశాస్త్రం నెరవేర్చినట్టు కాదు. నువ్వు కంఠస్థం చేసినంత మాత్రం వాటిని
అయినట్టు కాదు. అవునా కదా? ధర్మశాస్త్రాన్ని నేను నేర్చుకున్న పదార్థాలు గడగడ గడగడ చెప్పడమే నువ్వు నెరవేర్చినట్టు కాదు. అది వస్తాయా పదాజ్ఞలు? పదాజ్ఞల్లో 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రానికి అంతటికి అది కేంద్ర బిందం ఆయువు పట్టులాంటిది. ఆ 10 ఆజ్ఞలను ఈ 10 ఆజ్ఞలనే కాదు ధర్మశాస్త్రంలో ఉండేది 613 ఆజ్ఞలు ఉన్నాయి. 1-2 కాదు. మనం అంటే ఆజ్ఞలు అంటానే ఒకేసారి 10 ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞలు అనుకో అన్నామేమో. 613 ఆజ్ఞలు ఉన్నాయి. దాంట్లో బైబిల్లో ధర్మశాస్త్రంలో 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ 613 ఆజ్ఞల్లో వాటికి అన్నిటికీ ఆయువు పట్టు కేంద్ర బిందువు ప్రాణం జీవం లాంటిది ఏది? ఈ 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞల్లో పాటిస్తామంటే పాటించలేము. ఏ మానవుడు 10 ఆజ్ఞలను నెరవేర్చలేడు. నెరవేర్చింది యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన నెరవేర్చి ఆయన కృప కిందికి మనం వచ్చినాం. ఆయన విజయం సాధించినాడు, దాని కింద మనం నిలబడుకున్నాం కాబట్టి అది నెరవేర్చినట్టు మనము నెరవేర్చాలి. ఇప్పుడు యేసుక్రీస్తుని మనం అంగీకరిస్తే మనము కూడా నెరవేర్చినట్లే. ఈ కృప ద్వారా మనం రక్షించబడినాగానే ఈ 10 ఆజ్ఞల్లో మరి మొదటి ఆజ్ఞ ఏమి? నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఏ విగ్రహాన్ని నువ్వు చేసుకోకూడదు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలా. ఈ 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి. ఇక మిగతా నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపు 5వ ఆజ్ఞ. మరి 6వది వచ్చేసి నరహత్య చేయకూడదు. 7 వచ్చేసి వ్యభిచరించకూడదు. 8 వచ్చేసి దొంగతనం చేయకూడదు. 9 వచ్చి పొరుగువాని మీద అబద్ధం పలకూడదు. 10 వచ్చేసి పొరుగువాని దేనినైనా ఆశించకూడదు. ఈ 6 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ చేశాడు. ఈ 4 ఆజ్ఞలను ఒక ఆజ్ఞ చేశాడు. 2 ఆజ్ఞలు చేశాడు దేవుడు. 2 ఆజ్ఞలు చేశాడు. ఈ 2 ఆజ్ఞలను మరి మత్తయి సువార్త 22వ అధ్యాయము 36 నుంచి 40 వరకు చూస్తే 2 ఆజ్ఞలు చేశాడు ఆయన. ఈ 2 ప్రధానమైన ఆజ్ఞలు. మత్తయి సువార్త 22, 36 నుంచి 40 వచనాలలో ఆ మాట ఉన్నది. మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారి వీరిని ఆ ప్రకారమే చేసిరి. తుదకు నా కుమారుని సన్మానించదననుకుని తన కుమారుడు మత్తయి సువార్త 22, 36 నుంచి 40. బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగాను. ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనని ఇదియే ముఖ్యమైనది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనని. ఇప్పుడు ఈ 6 ఆజ్ఞలు ఒక ఆజ్ఞలోకి వచ్చేసా. ఈ 6 ఆజ్ఞలు ఏమైపోయినాయి? నిన్ను వలె నీ పొరుగువాడు అనే దాంట్లో మొత్తం వచ్చేసా. నిన్ను వలె నువ్వు ఎలా ప్రేమించుకుంటావో, నీ శరీరాన్ని ఎలా చూసుకుంటావో నీ పొరుగువాడిని అటు చూసుకుంటే ఈ 6 ఆజ్ఞలు కలిసిపోయి నీవు ఆడ దేవుణ్ణి ఆరాధించేది అంతా ఆత్మతో సత్యంతో ఆరాధించేటట్లో మొదటి 2 ఆజ్ఞలు చేసేసినాడు. ధర్మశాస్త్రానికి ఇదే ప్రధానము మూలము 2 ఆజ్ఞలు. ఇప్పుడు ఈ 2 ఆజ్ఞలు మనం ఏం పాటిస్తాము? ఈ 10 ఆజ్ఞలు మనం ఏం చేస్తామంటే తిరుగుబాటుతనం. దేవుడు యెహోవా దేవుడు తప్ప నేను తప్ప వేరే దేవుడు లేడంటే తిరుగుబాటు చేయడం తప్ప సోదరు చెప్పుతో సమానం అంట. తిరుగుబాటు చేయడం అంటే దేవుని పట్ల తిరుగుబాటు చేయడం అంటే దేవుడు చెప్పిన మాట వినకుండా తిరుగుబాటు చేయింటే కదా. నానా ఏదన్నా ఒక పని చేయాలంటే నేను జైలు పడిపోతే తిరుగుబాటు చేసింటే కదా. ఈ 2 ఆజ్ఞలకు మనం తిరుగుబాటు చేసాము. మొదటి సమయంలో 15, 22, 23లో సోది చెప్పుడుతో సమానం అంట తిరుగుబాటు చేస్తే. అంటే మనం దేవుని మాట వినకపోతే దేవుని నామాన్ని ఉచ్చరించకూడదు వ్యర్థముగా. మొదటి మానాన్ని కొంతమంది
ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు. కొన్ని డినామినేషన్ వాళ్ళని చూసి నాకు బాధ వేస్తారు. ఊరికైనా ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటూ ఉంటారు. దాన్ని ఇంకొక ఆయన ఏమన్నా అంటే పైసాది లార్డ్ అంట, ప్రైజ్ లార్డ్ పోయిందంట. ప్రైజ్ లార్డ్ కాదంట, ప్రైజ్ అనేది ఆరెగర కొట్టేసినాడంట. ఆరెగర కొట్టి ఏమంటున్నాడు? పైసాదా లార్డ్. పైసా ఆరు పోయింది, మధ్యలో ఆరు వెళ్ళింది. పైసాదా లార్డ్ అంటే ఇక్కడ మన లోకంలో చెప్పేది ఒకటే కదా, పైసాలో పరమాత్ముడు ఉన్నాడని, అదే కదా చెప్పేది. ఇక్కడ కూడా ఇదే అయిపోతుంది. చాలా మంది ఈ నామాన్ని, దేవుని మాటను వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. అంటే దేవుని చిత్తమైతే రేపు సినిమా హాల్లో కలుసుకున్నామంటే ఏంది ఇది? దేవుని చిత్తమైతే రేపు మందు అవుదాములు అంటే ఏంది? నువ్వు దేవుని నామాన్ని వ్యర్థంగా పలుకుతున్నావు. ఎక్కడంటే అక్కడ దేవుని నామాన్ని పలకకూడదు. ఏ పరిస్థితులు అంటే ఏ ప్రదేశం అంటే ఆ ప్రదేశంలో నువ్వు దేవుని మాటల గురించి చెప్పకూడదు. పందుల మధ్య ముత్యాలను దేవుని వాక్యాన్ని చల్లకూడదు అంటాడు. మూర్ఖులుగా కాడ మనం దేవుని గురించి మాట్లాడితే వాడు ఇంకా దేవుని గురించి చెప్తారు. కాబట్టి మనం ఏం చేయాలా? దేవుని నామాన్ని ఆడంటే అక్కడ వ్యర్థముగా పలకూడదు, ఎక్కడంటే అక్కడ ఉచ్చరించకూడదు. దేవుని నామాన్ని పలికేటప్పుడు భయం భక్తితో పలకాల. బైబుల్ తెలుగు ట్రాన్స్లేషన్ చేసిన ఇంగ్లీష్లో నుంచి అంట తిరుపతి వెంకట కౌలు అంట. పూజారులు అంట, తిరుపతిలోని పూజారులు అంట, ప్రధాన పూజారులు, అర్చకులు అంట. వాళ్ళంట రాసింది తెలుగులో కొన్ని భాగాలు ట్రాన్స్లేషన్ చేసింది. వాళ్ళంట రాసేటప్పుడు అంట తెలుగులో పక్కన నీళ్ళది ఒక పేషెంట్ పెట్టుకొని తెలుగులో రాసేటప్పుడు అంట వాళ్ళు ఎవరు? హైందవులు, పూజారులు. వాళ్ళు రాసేటప్పుడు బైబుల్లో యెహోవా అనే మాట వచ్చినప్పుడు చేతులు కడుక్కొని యెహోవా అని రాసి మళ్ళీ రాసుకుంటూ పోతారంట. మళ్ళా యెహోవా వచ్చిందంటే మళ్ళీ చేతులు కడుక్కొని మళ్ళీ యెహోవా అని రాశారంట. ఎంత జాగ్రత్త! భయం నేను యెహోవా అనే మాట రాసేటప్పుడల్లా చేతులు కడుపుతారంట. ఎంత భయం చూడండి! యెహోవా నామాన్ని పలకడ, అసలు యెహోవా అనే మాట కాదు, ఆయన పేరు యాహ్వే. యాహ్వే అనే మాట దేవుణ్ణి మనం పేరు పెట్టి పిలవకూడదని యెహోవాని ఇటు పిలుచుకుంటారు. కానీ యాక్చువల్గా ఆయన పేరు ఏం పేరు? యాహ్వే. మనం ఏమంటాము? యెహోవా అంటాం. అంటే కొంచెం మనకు అనుకూలంగా అట్లా ఆయన పేరు డైరెక్ట్గా పలకలేక భయపడి యాహ్వే అనేది పలకకుండా యెహోవా అని. ఎంత భయం ఆ మాట అంటే భయం. ఆ ధైర్యం సరిపోలా. ఈరోజు మనము విచ్చలవిడిగా దేవుని మందిరంలో మాట్లాడతాం, దేవుని గురించి మాట్లాడతాం, దేవుని గురించి ఏమేమో కథలు చేస్తాం. ఉచ్చరించకూడదు దేవుని మాటలు, వ్యర్థముగా ఉచ్చరించకూడదు. అందుకే ఆయన ఏమంటాడు? ప్రభువా ప్రభు అని పిలిచేవాడు ప్రతివాడు ప్రభువా ప్రభు అని నోటితో పిలిచినంత మాత్రాన ఏడంటాడు పిలిచినంత మాత్రం అవుతుందా? కాదు. అందుకే 7:21 మాట ప్రభువా ప్రభు అని పిలిచేవాడు పరలోక రాజ్యం ప్రవేశించాడు, కానీ తండ్రి చిత్త ప్రకారం చేయవాడే. ఇంకా 4వ ఆజ్ఞ మరి ఏం చేయాలంటే అది చూడండి, మీరు నా విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి అంటే విశ్రాంతి దినాన్న ఎందుకు వస్తాను? ప్రసంగి 5:1 ఉన్నది. ప్రసంగి 5:1 నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి కదా. మందిరానికి వచ్చి నువ్వు ఎట్లా రావాలా? జాగ్రత్తగా రావాలి. 1 అలాగే యెషయా గ్రంథము 1:12 కూడా ఏమన్నా చూడండి, మీరు మందిరానికి ఎందుకు వస్తారు అని అడుగుతాడు, దేవుడు అడుగుతాడు. 1:12 1:12 యెషయా 1:12 చూడండి. నా సన్నిధిని కనపడవలెనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మల్ని ఆయన అడుగుతాను. మీ ప్రవర్తన జాగ్రత్త లేకుండా విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలని మీరు వస్తా ఉన్నారు, బాగానే ఉంది. మంచి ప్రవర్తన లేకుండా వచ్చి నా ఆవరణలు తొక్కడానికి ఎవరు రమ్మని మిమ్మల్ని అంటున్నాడు దేవుడు.
నా ఆవరణాన్ని ఎందుకు మీరు తొక్కడానికి మీకు ఏం అధికారం ఉంది, ఎందుకు వచ్చినారని అడుగుతాడు. ఎవరు రమ్మన్నాడు మిమ్మల్ని అంటే, ఈరోజు దేవుడు మనల్ని ఆ మాట అంటే ఎంత బాధ అవుతుంది. ఈరోజు మనం జాగ్రత్తగా రావాలి. ఏడికి రావాలా? మందిరానికి వచ్చే కూడా జాగ్రత్తగా ఉండాలి. శనివారం సిద్ధపాటు దినం, నువ్వు సిద్ధపడాలి. రేపు ఏం డ్రెస్ వేసుకోవాలా, ఎంత కానుక వేయాలా, ఈ బైబుల్ ఏడున్నది, ఏ బట్టలు వేసుకోవాలా, ఈ నిద్ర లేస్తా నేను ఏం పని చేయాలి, ఇన్ని జాగ్రత్త తీసుకోవాలా. అప్పుడప్పుడు వచ్చి కానుక ఎంత జోబులు ఉంటుంది, ఎదుకులాడి నీ దగ్గర ఎంత ఒక చిత్తపాటు కలిగి ఉండాలి. నేను రేపు నా దేవునికి చేయాలి, రేపు ఈ డ్రెస్ వేసుకొని పోవాలి. అప్పుడప్పుడు ఎదుకులాడుకుని టైం అయిపోయిందని నువ్వు లేటుగా అటు రాకూడదు. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు భయం భక్తి ఉండాలి. అది చెప్తా ఉన్నాడు. నా ఆవరణానికి నిన్ను ఎవరు తొక్కరానికి రమ్మని ఊరికి అట్ట వచ్చి నిలబడుకుని తిరిగిపోవడానికి వచ్చానువా అంటున్నాడు. దేవుడు అనేది దేవుడు అంటాడు. కాబట్టి జాగ్రత్తగా రావాలా. ఇంకేమనంటే మరి వృద్ధాప్యంలో తల్లిదండ్రుల నిర్లక్ష్యము చేయకూడదు, నరహత్య చేయకూడదు అంటున్నాడు. నరహత్య చేయకూడదు అంట. ఆ నరహత్య అంటే కత్తిపోటు వంటి మాటలు ఉన్నాయంట. 12:28 చూడండి, 18 ఆ మాటలే ఉన్నాయి చూడండి. సామెతల గ్రంథం 12:18 ఏమున్నదా? సామెతలు 12:18 ఏం మాట ఉన్నది చూడండి. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకమైన. జ్ఞానం కలిగిన మాటలు ఆరోగ్యాన్ని ఇస్తుంది. కత్తిపోటు వంటి మాటలు అంట అవి పొడుచుకుంటూ చంపేస్తారు. వాని మాటలు తినలేము, నరాలు తెగిపోతాయి అంటారు. పగిలిపోతాయి. వినలేము, కొన్ని మాటలు వినలేము. కత్తిపోటు వంటి మాటలు, భయంకరమైన మాటలు. ఆ మాటలు ఏంటి? హత్య చేసేటి, నరహత్య ఇవన్నీ. ఇంకా యోహాను పత్రిక మొదటి పత్రికలో 3:15 వారి తమ్ముడిని సహోదరుని ద్రోహి అన్నా కూడా నరహత్య చేసినంత పాపం అంట. తమ్ముడిని ఏమనకూడదంట? ద్రోహి. వాడు ద్రోహి అనకూడదంట. వాడు ద్రోహం చేశాడనే మాటలు మనం అనకూడదు. ఆ మాటలు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఏముంటుందంటే వ్యభిచారం చేయకూడదు అన్నాడు దేవుడు. ఎన్నో ఆజ్ఞ అది? వ్యభిచరించకూడదు అనేది ఎన్నో ఆజ్ఞ? 7వ ఆజ్ఞ. నరహత్య 6వది, 7వది వచ్చేసి వ్యభిచారం చేయకూడదు అన్నాడు. యేసు ఏం చెప్పినాడు? ఇంకా అడుగు ముందే వేసినాడు. వ్యభిచారం చేయకూడదని ఆజ్ఞలు చెప్తే దేవుడు దీన్ని తగ్గిలా, యేసు దీన్ని తగ్గిలా, ఇంకా ఎవరు ముందుకు వేసేసినాడు. ఏమేసినాడు? మత్తయి సువార్త 5:28 చూడండి. నువ్వు అప్పుడు ఏమైనా వ్యభిచారం చేస్తే పాపం. యేసు దాన్ని ఏం చేశాడు చెప్పండి. నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. ఇది ఇంకా అంత ముందుకు వెళ్ళిపోయింది. దేవుడు అన్ని ఆజ్ఞలు కొంచెం తగ్గించి వచ్చినాడు, కానీ ఇది మాత్రము నువ్వు కలిసి పాపం చేస్తేనే వ్యభిచారం రా నాయన అని ఆజ్ఞ చెప్తే, యేసు ఏం చెప్తాడంటే, నీ హృదయంలో కామముతో గాయం చూసినామంటే అప్పుడే నువ్వు ఆయనతో ఏం చేసినట్టు? నువ్వు వ్యభిచారం అయిపోయినట్టే. మేము డిగ్రీ చదివేటప్పుడు పీజీ చేసేటప్పుడు కడపలో యోగియోగం యూనివర్సిటీలో మా ఫ్రెండ్స్ అంతా సాయంకాలం మెట్ట పోయిద్దాం రా, కడపలో గ్రౌండ్ లేదని. ఎందుకురా అంటే నైనానందం రా అంట. ఏమానందం? కళ్ళతో ఆడవాళ్ళందరం చేసేద్దాం కదా అని. ఫోన్లో ఆయన నేను రాలేనని, నేను పోయేదల్లా. అంటే ఏంది ఇది? నాకు అప్పుడు అర్థం కాదు. ఈ మాట ఇప్పుడు చెప్తే నాకు గుర్తు వస్తాను. వాళ్ళంతా వైవి స్ట్రీట్లోకి పోదాం కదా అంట, కొత్త నాయకులంతా పోయేది వచ్చేది. ఆడికి మా కాలేజీ కాడికి ఎంత 14 కిలోమీటర్లు దూరం, కడపకు టౌన్కు మా యూనివర్సిటీ. అంటే ఎందుకు వాళ్ళు ఇటు పోతారంటే, వాళ్ళు చెప్పేది ఏమంటే, ఏమన్నా చూసాను ఎవరికి తప్పేముంది, పాపం చేస్తా ఉంటే దేవుడు చూడు ఎంత మాట చెప్తాడు. ఇది కళ్ళతో చూస్తేనే పాపము. మామూలుగా చూడడం పాపములే, మోహము చూపుతో కామముతో చూడడం పాపము అని దేవుడు చెప్తాం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ యాక్షన్లన్నీ మనం పాటిస్తామా? ఇవన్నీ చేయలేము. ఇంకొకటి ఏమంటే దొంగతనము చేయకూడదు. మళ్ళా ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తామో ఇవన్నీ వైట్ లైస్ అంట, అంటే తెల్ల అబద్ధాలు అంట. అంటే అంతే
నువ్వు మారి ఊరికేనే. నేను ఒకరోజు ఏం చేశానంటే నేను చెరువు బట్టలు ఉతుకుతాను, మదనపల్లి బట్టలు ఉతుకుతాను. బట్టలు ఉతుకుతా అంటే ఒక ఆయన ఫోన్ చేసింది, మా ఆవుకు బాగలేదు అయినా ప్రేర్ చేయి, ఆవేమో మేత జిల్లా ములుగుతుంది, ప్రార్థన చేయి అనింది. ఎవరు తరిగొండ చేసింది. ఆయన ఫోన్ చేస్తానే నేను ఏడున్నావు సార్ అనింది. ఈ ఏడ ఇంటికాడే ఉండాలేమ్మా, నేను ఉండేది ఏడా చెరువులో. నేను ఆయనకి చెప్పలేక బట్టలు ఉతుకుతానని చెప్పలేక ఏరే దగ్గర ఉండాలేమ్మా అన్నా. పక్కన సగలో ఆయన గుడులు ఉతుకుతా ఉన్నింది. నేను మాట్లాడేది పక్కనే కదా ఆయన వినింది. ఆయన మాటలు ప్రార్థన చేసేసి సెల్లు పెట్టేసినాక ఆయన నన్ను అడుగుతాను, సార్ ఈ మధ్య సెల్లులు వచ్చారు ఒకడు నిజం చెప్పడం లేదు సార్ అని. సెల్లు వచ్చినాక ఆయన చూడు, నాకు నేను గుడ్డలు ఎదుగుతున్నానని చెప్పలేక నేను ఈ మాట చెప్తే ఆయనేమనింది, నా క్లాస్ విప్పుతాను పోయి నాకని చెప్పడం లే, మళ్ళా తెలివిగా చెప్తారు. ఏమని, ఈ మధ్య సెల్లులు వచ్చినాక ఒకడు నిజం చెప్పడం లేదు సార్. ఎవడో వస్తా ఉంటాడు, మీ ఇంటి ముందర ఉన్నానంటాడు సార్. వాడు 10 కిలోమీటర్లకు అపక్కుంటాడు, పక్క వీధిలో ఉన్నానంటాడు సార్. అట్లాగే నేను నన్నే అంటాను, నాకు అర్థమే అమ్మా. గుడ్డలు ఉతుకుతాను చెప్పలేక చెప్పినాను. ఇప్పుడు నేను గుడ్డలు ఉతుకుతాను బామ్మ, ఇంకొక ఆయనకు విశ్వాసకి ఏం చెప్పాలి, నేను గుడ్డలు ఉతుకుతాను నువ్వు అందున అట్లా చెప్పినాలేమ్మా అంటే, మిమ్మల్ని కాదు సార్, ఇప్పుడు అంతే సార్. ప్రతి ఒక్కడు సెల్లు వచ్చినాక ఒకడు నిజం చెప్పడం లేదు సార్ అని. ఎందుకంటే ఇవన్నీ చిన్న అబద్ధాలు. అంటే అబద్ధాలు అనేది సాధారణమైంది, అవి చెప్పొద్దు అంటున్నాడు దేవుడు. అబద్ధము చెప్పద్దు. కానీ ఇంకా ఒక మాట ఏమన్నదంటే, నీ పొరుగు వాడిని ఏది ఆశించద్దు. ఏదే వాళ్ళని మనం ఆశించకూడదు. ఏదే వాళ్ళ పొరుగు వాడిని ఆడేమన్నది, పొరుగు వాడిని భార్యనైనా, పొరుగు వాడిని ఎద్దునైనా, గాడిదనైనా, వస్తువునైనా, ఆహారాన్నైనా ఏది ఆశించదు. అందుకోసమనే ఒకడు అన్నాడు, ఇద్దరు రైల్లో పోతాడంట స్నేహితుడు, అంటే కొత్తాడు. ఇద్దరు క్రైస్తవులే అంట పాపం. రైల్లో పోయేటప్పుడు ఒకరి దగ్గర చపాతీలు ఉన్నాయి. ఇంకా ఆకలి అవుతుందంటే వీడు తింటాడంట. ఎదురుగా వాడు ఉంటాడు కూడా క్రైస్తవుడే అంట. వీడు తినేవాడు క్రైస్తవుడే అంట. వానికి ఆకలి అయ్యి అడగలేక ఒక మాట అన్నాడంట, ఏమని, నిన్న వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించాలనే కదా అన్నాడు. ఎవరు తినేవాడితో అన్నాడంట, లేనోడు. అప్పుడు వీడు కూడా తెలివైనాడంట, క్రైస్తవుడు అంట. నీ పొరుగు వాడిని దేన్ని ఆశించొద్దు అన్నాడు కదా అన్నాడు. నీ పొరుగు వాడిని ఏది ఆశించదని ఆజ్ఞ ఉంది కదా బ్రదర్ అన్నాడు. అంటే ఏంది, ఎగతాళికి కూడా దేవుని వాక్యాన్ని వాడుకోలేదు. ఎందుకంటే వాడు ఆకలి అయ్యే కదా అడిగింది. అది వాడు అడగలేక గుర్తు చేసినాడు. ఒక ఆజ్ఞలో ఒక ఆజ్ఞ గుర్తు చేసినాడు. నువ్వు కూడా ఆ ఆజ్ఞ గుర్తు చేసేట. అంటే దేవుని విషయాలను వ్యర్థముగా కానీ ఆజ్ఞల్లో కానీ చాలా జాగ్రత్తగా పాటించాలి. అయినను మనం ఈ ఆజ్ఞలన్నీ పాటించలేము కాబట్టి దేవుడు పాటించి మన కృప ద్వారా పరలోకాన్ని, నిత్య జీవాన్ని ఇచ్చాము. అలాగే ఈ మత్తయి సువార్తలో ఏం చెప్తున్నాడంటే, క్రీస్తు దేవుని కృప ప్రత్యక్షమైంది. క్రీస్తులో ఏమైంది, దేవుని కృప ప్రత్యక్షమైంది. ఈ ధర్మశాస్త్రాన్ని పాటించాడు కానీ నిత్య జీవానికి వెళ్ళడానికి అడిగినాడు. ధర్మశాస్త్రాన్ని పాటిస్తానవా? ఒకడు వచ్చినాడు, యువకుడు వచ్చినాడు, యవనస్తుడు వచ్చినాడు. అయ్యా నీ నిత్య జీవానికి పోవాలంటే ఏం చేయాలని యేసు స్వామిని అడిగితే సద్బోధకుడు అన్నాడు. ఏం పిలిచినాడు ఆయన? మత్తయి సువార్తలో 19:16 ఏమన్నాడు? ఏమన్నాడు? సద్బోధకుడు అన్నాడు. ఏమన్నాడు? బోధకుడా, ఇదిగో ఒకడు ఆయన యుద్ధకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయాలని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యముల గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవంలో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. నువ్వు జీవానికి పోవాలంటే ఆజ్ఞలు గైకొనని చెప్పినాడు. కానీ మళ్ళీ ఏమన్నాడు? అతడు ఏ ఆజ్ఞలు అన్ని పాటిస్తున్నాను అన్నాడు. ఏం తప్పే ఉన్నది? అన్ని పాటించచ్చు ఆజ్ఞల్లో. ఇప్పుడు వ్యభిచారం చేయకుండా ఉండొచ్చు, దొంగతనం చేయకుండా ఉండొచ్చు, అన్ని చేయొచ్చు, తల్లిదండ్రులను బాగా సన్మానించు,
మదర్స్ డే రోజు వచ్చేసి దండేసి కాళ్ళకు దండం పెట్టుకోవచ్చు, మళ్ళా సంవత్సరం అంతా తిండి లేకుండా చంపచ్చు. ఇవన్నీ చేయొచ్చు, సన్మానించు, అన్ని చేయొచ్చు. కానీ నీకు ఒకటి కొదువు ఉంది, ధనాపేక్ష ఉంది. నీకు అన్ని పాటిస్తున్నాను అనుకోని భ్రమలో ఉన్నావు, కానీ నువ్వు ధనాన్ని ప్రేమిస్తున్నావు, ఒక విగ్రహాన్ని నీ హృదయంలో చేసుకున్నావు. మరి విగ్రహాలు అనేటివి ఏంటివి అంటే దేవుని కంటే నువ్వు దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తావో అదే విగ్రహం. అవునా కదా? దేవుని కంటే నువ్వు ఎక్కువగా దేన్ని ప్రేమిస్తావో అదే నీ జీవితంలో విగ్రహం. మనమేమనుకుంటాం, మేము రాయికి మొక్కల, రప్పకు మొక్కల, విగ్రహాలకు మొక్కల, మేము క్రైస్తవులము అనుకుంటాం. కానీ దేవుని కంటే ఏదైతే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తావో అదే విగ్రహము. వాళ్ళకంటే నువ్వే ఎక్కువ పూజిస్తున్నావు. అందుకోసమని ఆ మాట ఏమంటారు, తిమోతి, 1 తిమోతి 6:10 ఆ మాట ఉన్నాడు. 1 తిమోతి 6:10. 1 తిమోతి ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ధనాపేక్ష చూడండి, ఎంత ధనం సంపాదించాలని తమను తాను పొడుచుకున్నారంట. దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి, దేనికి తొలగిపోయారంటే విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకున్నారు. ఎందుకు పొడుచుకున్నారు చెప్పండి? ధనాన్ని రాత్రికి సంపాదించాలి. ఏం చేయాలి? ఏటీఎం కొట్టేయాలి. ఏం చేయాలా? ఏటీఎం కొట్టాలి, బ్యాంకుని కొట్టాలి, దొంగతనం చేయాలి. రాత్రి మనం సాగుతారు. లేదంటే ఎర్రచందనం అమ్మాలి, గంజాయి అమ్మాల, డ్రగ్స్ అమ్మాల. కొంతమంది యూత్ అదే రాత్రి కోటీశ్వరులు కావాలి, లక్షలు చంపాలంటే ఏదిన్నది తప్పుడు మార్గాలు ఎంచుకుంటారు. వాళ్ళు తమ్మును తామే ఏం చేసుకున్నారంట? పొడుచుకున్నారంట. చూడండి, వాళ్ళ విశ్వాసంలో తొలగిపోయినారు, దేవుని భక్తి నుంచి పక్కకు పోయినారు. తప్పు చేసేవాడు భక్తులు ఎందుకుంటాడు? ప్రార్థన చేసేవాడు పాపం చేయలేడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు. ఇదే గుడ్డి గుర్తు. ఏంది? పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు, ప్రార్థన చేసేవాడు పాపం చేయలేడు. ఇదంతా ఇదే ఆపోజిట్. కొంతమంది బ్యాలెన్స్ చేస్తారు, రాత్రి ప్రార్థన చేస్తారు, పగులు పాపం చేస్తారు. నేను 2 చేస్తాను అనుకుంటారు. అది కుదరనుకోండి, అది కుదరదు. కాబట్టి చూస్తున్నాడు, ఈ నిత్య జీవానికి ఈయన కంఠస్థం చేసిన 10 ఆజ్ఞలు కానీ నిత్య జీవాన్ని పోవాలనుకున్నప్పుడు వానికి ఒకటి కొదువుగా ఉన్నది. ధర్మశాస్త్రం ఎటువంటిది అంటే, ధర్మశాస్త్రం నువ్వు పాపివన్నీ చూపిస్తుంది. ధర్మశాస్త్రం ఎక్స్రే లాంటిది. నీ హృదయంలో, నీ శరీరంలో ఏ ముళ్ళు ఉన్నదా, లేదా చీల మింగినావా, రూపాయి కాయ మింగినావా అనేది ఎక్స్రే ఏం చేస్తుంది? పలానా దగ్గర ఓ మేకు ఉంది, పలానా దగ్గర, లేదంటే కాయను ఉంది, పలానా దగ్గర నీ గుండె చెడిపోయిందని చూపించేదే కానీ ఎక్స్రే దాన్ని పోగొట్టేది కాదు, మందు కాదు అది. ధర్మశాస్త్రం కూడా అంతే. నువ్వు పాపి అని చెప్తుందే కానీ పోగొట్టే శక్తి ధర్మశాస్త్రానికి లేదు. ఎక్స్రే లాంటిది. దేవుడు ఏమంటున్నాడంటే, ఈ పిల్లాడికి, ఈ యవనస్తుడికి, ఈ షావుకారికి ఏం చెప్తున్నాడంటే, నీలో పాపం ఫలాన్ని ఉన్నదని చెప్పినాడు. నీ ఆస్తి అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించాడు. అంటే నీకున్నే పాపం చెప్పినాడు, నీకున్నే రోగము చెప్పినాడు, దానికి పరిష్కారం కూడా చెప్పినాడు. వాడు మిగులు ఆస్తిపరుడు కనుక వాడు ఏమన్నాడంట, ముఖం ఏం చేసుకున్నాడంట? చిన్నపుచ్చుకున్నాడు. అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు ఆ మాట విని వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. వ్యసన పడుతూ ఇంకొక దగ్గర అయితే ముఖము చిన్న ముచ్చుకొని అన్నది. మూడు సువార్తల్లో ఈ యవనస్తుని గురించి రాశాడు. 3 సువార్తల్లో ఈ యవనస్తుని గురించి రాశాడు. ఒక దగ్గర చిన్న పుచ్చుకొని అంట, ముఖం చిన్న పుచ్చుకొని అంట. కొన్నిసార్లు అంతే, మనం ఏదైనా నువ్వు చేసే తప్పురా అంటే సరేలే అని ముఖం చిన్న పుచ్చుకొని పోతారు. బాగా చెప్పినవాళ్ళే మారు. నువ్వు చేసేది రైట్ అనేమనుకో, మా సార్కు మించిన లేడు అంటారు. అటు చేయకూడదు నాయన అంటే ఈయన ఎప్పుడు ఏదో ఒకటి చెప్తా ఉంటారు. ఈయన కనపడకుండా ఉంటే మేలు అనేవాళ్ళు కొంతమంది. అంటే చిన్న పుచ్చుకున్నాడు, నీకు పరిష్కారం కూడా చెప్పినాడు, వెంబడించాయి అన్నాడు. అందుకే అంటాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో పోవుట సూది బెజ్జంలో ఒంటి దొరుట. అసలు సూది అంటే ఏంది? గుడ్లు కొట్టుకునే సూది కాదు. సూది అంటే అంటుంటారు, ఒక మనిషి పోయాడు. సూది అంటే గుడ్లు కొట్టుకునే సూదిలో
ఒంటెట్టపోతే అదొబ్బత దాని ఈగ కూడా పడదే అనుకుంటుంటాం. అది కాదు. సూది అంటే పాలస్తీనా దేశంలో దాన్ని సూది అటు చిన్నది ఉంటుంది. ఏనుగులకు ఒంటెలకు వాటి గండి కర్రలు వేస్తారు కదా, గేటు పెద్ద గేటు పోయేదానికి ఒకటి ఉంటుంది, మనిషి దూరిపోయేదానికి చిన్నది ఉంటుంది. అది సూది. దాంట్లో దూరి వెళ్ళిపోతుంది ఏనుగు. అది ఒంటె. ధనవంతుడు మాత్రము పోలేడు పనిలోకి రాజు. సూది అంటే ఏం సూది అనుకుని గొడుగుంటే సూది అనుకున్నారా? సూది అనేది పాలస్తీనాలో అంత ఎత్తుంటుంది. మనిషి దూరిపోయి వాటికి ఏదైనా చేసి గేట్ వేసుకోవచ్చు. దాంట్లోనే వంట వెళ్ళిపోతుందేమో కానీ ఆయన వీడైతే మరి అపోసైన పేతురు వీళ్ళంతా అయ్యా మీకోసం మేము ఎన్ని పోగొట్టుకున్నామే. ఏమేమి పోగొట్టుకున్నారంట మత్తయి వార్తలో? నీకోసం పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక మాకేమి దొరుకునని ఆయన అడుగగా యేసు వారితో ఇట్లా నేను పునర్జనన మందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీరుస్తారు. నా నిమిత్తము అన్నదమ్ములనైనను అక్కచెల్లెలనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలైనను భూములనైనను ఇళ్ళనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఎప్పుడు వస్తుంది? నా కోసం ఎన్ని వదిలిపెట్టమంటున్నాడు? తల్లిదండ్రులను, భూములను, ఆస్తిని, ఇండ్లను, భార్యను, బిడ్డలను అన్ని వదిలిపెడితే దీనికి దేవుడు పరలోక రాజ్యం పోవాలంటే చాలా ధర చెల్లించాలి. ఊరికే ఆడికి పోవాలంటే ఈజీగా వెళ్ళిపోతాంలే పరలోకం కాదు. ఎన్నో కోల్పోవాల్సి వస్తుంది. పరలోక రాజ్యం పోవాలంటే ఏడు నుంచి బంధువులు కోల్పోవాల్సి వస్తుంది. బంధువులు నిన్ను పిలిచారు, బిడ్డలు నిన్ను పిలిచారు, ఇంట్లోనే నీకు శత్రువులు అవుతారు, ఇండ్లు పోతాయి, భూములు పోతాయి, ఆస్తి పోతుంది. నిన్నెవరు లెక్క చేయరు. నిన్ను చూసే పురుగును చూసేట్టు చూస్తారు. ఇంత పడితే తప్ప నీకు పరలోక రాజ్యము కొన్ని ఇన్ని వదిలిపెట్టిన తర్వాత పరలోక రాజ్యంలో ఏమొస్తుందంట? ఇంతకంటే 100 వస్తాయంట. ఇల్లు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు అందరూ ఆడ వస్తారు. అది కాక మళ్ళీ ఏంది? 12 గోత్రాలకు నీకు సింహాసనం. ఇన్ని వదిలిపెట్టి నీకేమిస్తారు? అక్కడ సింహాసనం ఇస్తారు. ఇక్కడ సింహాసనం ఎక్కువ కుర్చీ ఎక్కువని బాధపడుకుంటూ ఉంటారు. ఆడ చూడు పెద్ద అంత వేల మందిలో నీకు సింహాసనం ఇస్తారు కదా. 12 గోత్రాలకు మీరు న్యాయం తీరుస్తారు. ఆ మాట అని కాకుండా మళ్ళీ జీవాన్ని స్వతంత్రించుకుంటారు. దానికి ఆయన సంపాదించుకోవాలంటే ఈ లోకంలో ఎంత చెల్లించాలనో చూడండి. ఎంత ఖరీదాను మనం చెల్లించాలనో. బంధువులు అందరూ తిస్తారు, నన్ను కూడా అందరూ తిస్తా అంటారు. నువ్వు దేనికి రావు అంటా ఉంటారు. ఏం చేసిన ప్రార్థన ఉన్నదంటావు, పెళ్ళికి పిలిచే ప్రార్థన ఉన్నదంటావు, ఇంకో దానికి పిలిచే ప్రార్థన ఉన్నదంటావు. నేను ముందుగానే చెప్పేసి తింటా. వాళ్ళకి తిరణాలకు పిలిచే ప్రార్థన ఉన్నదంటావు, పండుగలకు పిలిస్తే ప్రార్థన ఉన్నదంటావు. అని నన్ను ఎవరు సాధించుకున్నారు, పిలిచడమే సాధించుకున్నారు. నేనే ఎప్పుడన్నా అడుగుతా, మీ మధ్య ఎందుకు జరిగింది, మీ ఊళ్ళో పెళ్ళి ఏమి నాకు పిలిచిందంటే నువ్వు ఆడతావు, నువ్వేమి ఫోన్ చేసినా కూడా పిల్లి ఉన్నది ప్రార్థన ఉన్నది అంటావు. అంటే ఏంది? చాలా నువ్వు దూరం కావాల్సి వస్తుంది పరలోక రాజ్యం కావాలంటే. ఆశామాషీలు అయితే ఇప్పుడు కృప ద్వారా మనం రక్షించబడతాం. ఏది? కృప ద్వారానే పరలోక రాజ్యం అనే ఎపిసోడ్ రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నారు. మనం మన అపరాధులుగా చచ్చి ఉన్నప్పుడు, అపరాధులుగా మనం ఎట్లున్నామంట? అపరాధులమైనప్పుడు మనం ఆ మాట ఎపిసోడ్లోనే మనకు ఇచ్చిన పాఠంలో 4 నుంచి 10 దాకా ఉంది కదా. మనకు 1వ వచనంలోనే ఉండదు చూడండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. మనం ఎట్టున్నామంటే చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించారు. ఆయన క్రీస్తుతో కూడా మనల్ని పాపం చేత చచ్చిపోయినాం. జీవించుతున్నామని పేరు మాత్రం ఉంది కానీ మీరు ఎప్పుడో మృతి పొందింది అంటాడు దేవుడు. మన ఊరికి బతుకుంటున్నాం అంతేగాని మనం ఎప్పుడో చచ్చిపోయినాం. పాపం చేసిన చచ్చిపోయినంత సమానం. మనం తిట్టేటప్పుడు కూడా ఎవరన్నా అంటారు, తిట్టేటప్పుడు ఏమంటాము? ఏమన్నా నీ కొడుకు ఎట్టున్నాడు అంటే వాడు లేదండి చచ్చిపోయినాడు ఆయన, వాడు ఉన్నాడు కదా మన కూడా గడపడంటే వాడు చచ్చినంత సమానం. వాడు బతికిన లాభంలే, చచ్చిపోయినా లాభం. అంటే ఏంది? మనం పాపం చేసినప్పుడు మనం ఏమైనా ఆధ్యాత్మికంగా చచ్చిపోయినాం.
కానీ ఆయన కృప చేత మనల్ని ఏం చేసినాడు? రక్షించినాడు, బ్రతికించాడు. కృప చేతనే ఈరోజు మనం కృపే. హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనంలో చూడండి. మీరు ఆ దేవుడు అంటాడు, మీరు నశించిపోతే, మీరు చచ్చిపోతే, మీరు మరణమైతే నాకేమన్నా సంతోషం అంటున్నాడు దేవుడు. హెజ్కేలు 18:23 చూడండి. దుష్టుల మరణము నొందుట చేత దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా వారు తమ ప్రవర్తనను మార్చుకొని బ్రతుకుటే నాకు సంతోషం. వారు సరిదిద్దుకుంటే బతుకుటం నాకు సంతోషం కదా. పాప మార్గం నుంచి మంచి మార్గంలోకి రావడం నాకు సంతోషం కదా. వాడు దుర్మార్గుడికి చచ్చిపోతే నాకేమి సంతోషం అంటాడు. ఎవరు? దేవాది దేవుడు అడుగుతారు. ఈరోజు మనమందరం పాపాలన్నింటినీ వదిలిపెట్టి సరిదిద్దుకొని రూట్ మార్చుకొని దేవుని దగ్గర పెట్టి సంతోషిస్తాడు ఆయన. అంతేగాని అట్టే చచ్చిపోతే నాకేమన్నా సంతోషం? దేవుడు ఈరోజు అడుగుతాడు, మీరు అట్టే చచ్చిపోతే మేలో నాకేం లేదు నాయన, మార్చుకొని రాండి, నాకు సంతోషం అదే కదని సంతోషపడతాను. బిడ్డలు మారడం కంటే సంతోషించేది నాకు ఎక్కువ సంతోషం అంటారు. ఈ దినాన్ని మనం అన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విషయాలన్నింటిలో దేవుడు మనం కృపచేతనే రక్షించినాడు. ఇంకా ఒక మాట ఉన్నది అపోస్తలుల కార్యం 16:30-31 అయ్యలారా నిత్య జీవం పొందుటకు నేను ఏం చేయాలా అంటున్నాడు ఆయన. 16:30 అపోస్తలుల కార్యం 16:30 అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలి? రక్షించ కృపా ద్వారా నిత్య జీవం అంటే ఏంటి? రక్షించబడితే నిత్య జీవం రెండో ఒకటే. నిత్య జీవం అన్నా రక్షించబడినామంటే పరలోకం అంటే రక్షణ పొందడానికి నిత్య జీవం నేనేం చేయాలంటే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచయ్యా. అందుకు వారు నీవును నీ ఇంటి వారును రక్షణ కాబట్టి ఈ విషయాలు మనం అన్ని జ్ఞాపకం చూస్తే మనం అందరం రక్షణ పొందాలి. ఏం చేయాలంటే ఆయన ఎందుకు విశ్వాసము ఉంచాల. అలాగే మరి యోహాను సువార్త 3వ వచనంలో ఆ నికోదేము అంటున్నాడు, అయ్యా పరలోక రాజ్యానికి పోవాలంటే వాడు ఆత్మ మూలంగాను నేనేం చేయాలంటే తిరిగి జన్మించాలంటే వాడు ఏం చెప్తాడు ఆయన? ఒకడు కొత్తగా అతడు దేవుని రాజ్యమును చూడలేడని నిశ్చయముగా చెబుతున్నాను నేను. ఒకడు కొత్తగా జన్మించే పరలోక రాజ్యాన్ని చేరలేము, అక్కడికి వెళ్ళాము. అందుకు నికోదేము ముసలివాడు ఎలాగో జన్మింపగలడు, రెండవ మారు తల్లి గర్భముందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా యేసు ఇట్లా నేను ఒకటి నీటి మూలముగా